హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఫైనల్లీ ఫ్రైడే వచ్చేసింది. ఇంట్లో చేసుకొని తినే ఓపిక అయితే అసలుకే లేదు. వీక్ అంతా ఇంట్లోనే చేసుకొని కొంచెం హెల్తీగా తినాలి అని ట్రై చేస్తాము. సో కనీసం ఇట్లా వీకెండ్స్ అన్నా కాస్త బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఈరోజు ఏంటంటే మనము ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి మా ఏరియాలోనే ఒకటి ఉంది స్కార్బరోలో. దానికి వెళ్ళేసి కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. కొత్తగా సౌత్ ఇండియన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ తెలుగు మాట్లాడుతుంది సౌత్ ఇండియనే కదా, ఇంకేం కొత్తగా ట్రై చేస్తుంది సౌత్ ఇండియన్లో అంటే ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 5 స్టేట్స్ ఇన్ 1 టేబుల్ అన్నట్టు వీళ్ళది కాన్సెప్ట్ అనమాట. అంటే మన 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ వచ్చేసి కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అన్ని 5 స్టేట్స్కి సంబంధించిన అన్ని డిషెస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఏంటి అంటే ఇప్పుడు నేను అన్ని ఒకటే కొత్తగా మాత్రమే ట్రై చేయాలి అనుకుంటే ఫ్లాప్ అవ్వచ్చు. అందుకని చెప్పి నేను ఒకటి నాకు ఇష్టమైన పెసరట్టు, ఒకటి నాకు తెలియని ఒక కొత్త ఏదన్నా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ కొత్తది ఏంటి అనేది అక్కడికి వెళ్ళి మెనూ చూసి నేను డిసైడ్ అవుతాను. పెసరట్టు అయితే ఒకటి డిసైడ్ అయ్యేసి వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ గో, సీ ఎలా ఉంటుందో మీకు కూడా చెప్తాను. ఇది కొత్తగానే పెట్టుంటారు, ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నేనైతే వినలేదు ఈ రెస్టారెంట్ గురించి. సో ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తుంటే కనిపించింది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఓకే. సో వీఆర్ హియర్. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఆహా ట్రూలీ సౌత్. మేము వచ్చింది స్కార్బరో బ్రాంచ్. టొరంటోలో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. అయితే బయట నుంచి చూస్తే ఫొటోస్‌లో చూసినంత పెద్దగా లేదు. ఓహో! ఇది చిన్నగా ఉంది అన్నట్టు అనిపించినప్పటికీ లోపలికి వెళ్ళిన తర్వాత అంబియన్స్ అది చాలా స్మాల్ అండ్ స్వీట్‌గా, క్యూట్‌గా అనిపించింది. వుడెన్ పిల్లర్స్, ప్లాంట్స్ లైక్ రియల్ ప్లాంట్స్, వాల్ పేపర్స్ మీద వచ్చేసి రంగోలీ ఏసారు. ముగ్గులేసి టెంపుల్ వాల్ పేపర్స్ పెట్టేసి చాలా బాగా అనిపించింది. అయితే నేను చెప్పినట్టు పెసరట్టు ఒకటి ఆర్డర్ చేస్తే ఎమ్మెల్యే పెసరట్టు ఆర్డర్ చేశాను. అయితే పెసరట్టు ఉప్మా ఇచ్చారు. అండ్ సెకండ్ నేను కొత్తగా ఇంకోటి ట్రై చేస్తా అన్నాను కదా! ఇది నేను తీసుకున్నాను. ఇదొచ్చేసి రైస్ ఫ్లోర్‌తో చేసిన ఇడియప్పం. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేనొక్కదాన్నే ఏదో కొత్తగా ట్రై చేయడం కాదు. నా నార్త్ ఇండియన్ హస్బెండ్‌కి కూడా ట్రై చేయిస్తున్నాను. అయితే హీ ఈస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దోస ఎనీవే. సో, అది తనకి కొత్త అస్సలు కాదు. ఎవ్రీడే మార్నింగ్ అదే బ్రేక్‌ఫాస్ట్. అయితే ఇడియప్పం వచ్చేసి తను కూడా ఫస్ట్ టైమ్ వింటున్నాడు. ఫస్ట్ టైమ్ తింటున్నాడు. సో, తెలిసిన వాళ్ళు ఇడియప్పం అనేది ఏ స్టేట్ ఫుడ్ ఐటమో కమెంట్ చేసి చెప్పండి. ఎమ్మెల్యే పెసరట్టు అయితే అదిరిపోయింది ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే. నా హస్బెండ్ ఇచ్చిన కమెంట్ ఏంటంటే, అక్కడున్న పీనట్ చట్నీ నేను ఇంట్లో చేసినంతగా బావుందనేసి అన్నాడు. అంటే నేను పీనట్ చట్నీ చాలా చేస్తాననమాట. అంటే దాని అర్థం ఏంటంటే అంత థిక్‌గా, అంత టేస్టీగా, అంత క్వాలిటీగా చేశారన్నట్టు. నాకు కూడా అలానే అనిపిచ్చింది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళిచ్చిన జింజర్ చట్నీ కూడా నాకు చాలా అనిపించింది. సో, ఇడియప్పంలో బెస్ట్ అనిపించిందేంటంటే కోకోనట్ స్ట్యూ చాలా చాలా అనిపించింది. సో, లాస్ట్‌కొచ్చేసరికి అది నీట్‌గా ఇట్లా మొత్తం ఇట్లా కర్రీ అండ్ స్ట్యూ 2 మిక్స్ చేసుకొని తింటే సూపర్‌గా ఉంది. యూ షుడ్ ఆల్సో గో అండ్ ట్రై. హోప్ యూ లైక్ దిస్. ఫర్ మోర్ సజెషన్స్ లైక్ దిస్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.